నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గిరిజన జాతర మహాకుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ శంకర్ నాయక్. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, పోదెం వీరయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రత్యేకంగా గౌరవించాలని కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ మరియు గిరిజన జాతి తరపున ప్రత్యేకంగా కోరిన కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు మరియు ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శంకర్ నాయక్. సమ్మక్క సారక్క దేవాలయాన్ని దర్శించుకున్నాం. అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం శుభాకాంక్షలు. అదేవిధంగా మా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య గారిని గౌరవించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న పోదెం వీరయ్య గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.